కడుపు నిండా తిన్నా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందా? జంక్ ఫుడ్ చూస్తే ఆగలేకపోతున్నారా? ఇది చిన్న విషయం కాదండి. ఈ అలవాటు మీ ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. కొంతమందికి కడుపు నిండా ఉన్న జంక్ ఫుడ్ చూస్తే తినాల్సిందే అన్నట్టు ఉంటుంది. ముఖ్యంగా చిప్స్, సమోసా, పిజ్జా, బర్గరు, కూల్ డ్రింక్స్ లాంటివి. ఇది ఒక డోపమైన్ అనే హార్మోన్ ఎఫెక్ట్ అనమాట. ఈ డోపమైన్ ఎఫెక్ట్తో ఈ జంక్ ఫుడ్ తింటే షార్ట్ టర్మ్లో చాలా హ్యాపీ ఫీలింగ్ వస్తుంది. కాబట్టి మళ్ళీ మళ్ళీ తింటారు. ఇది కూడా ఒక ఆల్కహాల్, స్మోకింగ్ లాంటి అడిక్షన్ లాంటిది అనమాట. ఈ అలవాట్ల వల్ల దీర్ఘకాలంలో మీకు డయాబెటీస్, ఒబేసిటీ, కొలెస్ట్రాల్, జీర్ణ సమస్యలు లాంటివి వస్తాయన్న సంగతి మర్చిపోకండి. వీటి నుంచి బయటపడాలంటే మీరు కొంత ప్రయత్నం మొదలు పెడితే నిదానంగా ఈ డోపమైన్ ఎఫెక్ట్ తగ్గి జంక్ ఫుడ్ తినాలనే కోరిక తగ్గిపోతుంది. దానికి మీరు చేయాల్సిందల్లా మీకు తినాలనిపించినప్పుడు హెల్దీ ఆల్టర్నేటివ్ ట్రై చేయండి. ఉదాహరణకు పిజ్జా బదులు మిల్లెట్ పిజ్జా, బర్గర్ బదులు హోమ్ మేడ్ శాండ్విచ్ వంటివి ట్రై చేయండి. మీ చుట్టుపక్కల జంక్ ఫుడ్ లేకుండా చూసుకోండి. కంట్లో పడితేనే మనసు లాగేస్తుంది. మూడోది, ఈవినింగ్ తినాలనిపించినప్పుడు వాడుకోవడానికి ముందుగానే హెల్దీ స్నాక్స్ ప్లాన్ చేయండి. చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ బదులు రోస్టెడ్ శనగలు, ఉప్పు కారం వేసిన గుగ్గిళ్ళు, రోస్టెడ్ పీనట్స్ లాంటివి ట్రై చేయండి. చాలా మందిలో దాహాన్ని ఆకలి అనుకుంటారు, అందువల్ల వాళ్ళు ఎక్కువగా తినేస్తుంటారు. శరీరంలో నీళ్లు తగ్గినప్పుడు కూడా మనకు ఆకలి అనిపించినట్టు అనిపిస్తుంది. కాబట్టి ముందుగా వాటర్ తాగి చూడండి. ఆ తర్వాత ఇంకా అలాగే అనిపిస్తే హెల్దీ ఫుడ్ ఆల్టర్నేటివ్స్ ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల తక్కువ సార్లు తినే అవకాశం ఉంది. ఇంకొంతమంది అయితే బోర్ కొట్టి ఏం చేయాలో తెలియక తినేస్తుంటారు. బోర్ కొడితే తినడం ఒక్కటే కాకుండా బయటకు వెళ్ళండి, లేదా పుస్తకం చదవండి, వాకింగ్కి వెళ్ళండి, గార్డెనింగ్ లేదా మీకు నచ్చినటువంటి హాబీ ట్రై చేయండి. ఎమోషనల్ ఈటింగ్ ను కంట్రోల్ చేసుకోవడానికి ఇది ఒక బెస్ట్ టెక్నిక్ అనమాట. మీ తినే అలవాట్లే మీ ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. జంక్ ఫుడ్ నుంచి బయటపడాలనుకుంటున్నారా? విష్ హెల్త్ లైఫ్ స్టైల్ క్లినిక్స్లో మా న్యూట్రిషన్ అండ్ హెల్త్ ప్రోగ్రామ్ మీకోసం సిద్ధంగా ఉంది. స్క్రీన్ పైన ఉన్న నంబర్కు వెంటనే కాల్ చేయండి. ఈ సమస్య నుంచి బయటపడండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.